హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అని ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర లక్ష్మితో ఇలా అంటాడు. చుట్టూ చీకటి కమ్ముకుంది, చల్లగాలి వీస్తుంది, చందమామ చూస్తే అంత రొమాంటిక్గా అనిపిస్తుంది. నీకేం అనిపించట్లేదా లక్ష్మి అనగానే ఏమీ అనిపించట్లేదు మిత్ర గారు అని చెప్పి అంటుంది లక్ష్మి. ఏమీ అనిపించట్లేదా అని చెప్పి మిత్ర లక్ష్మి మీదకి వెళ్తూ ఉంటాడు. ఏంటి మిత్ర గారు ఇది అనగానే నీ గుండె వేగం పెరిగిందా లేదా అని చెప్పి మిత్ర అడుగుతాడు లక్ష్మిని. అప్పుడు లక్ష్మి అవును, నా గుండె వేగం పెరిగింది మీ దగ్గరకు వస్తుంటే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరే అయితే నీ గుండె వేగాన్ని కొంచెం తగ్గించుకొని వెళ్ళి శోభనం చీర కట్టుకురా అని చెప్పి అనగానే అదేంటి మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అవును, ఇక్కడే ఈ రాత్రే ఇక్కడే ఈ వెన్నెలే మనకి మొదటి రాత్రి తోడుండబోతుంది, మనకి ఆహ్వానం పలకబోతుంది అని చెప్పి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి మిత్ర అంటాడు. ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వు, నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి లక్ష్మికి చెప్తాడు. సరే అయితే డ్రెస్ మార్చుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి పక్కకు వెళ్తుంది. ఆ తర్వాత ఇక మిత్ర కూడా తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ అంతా రెడీ చేసి మిత్ర కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని లక్ష్మి కళ్ళు మూసి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి మిత్ర లక్ష్మిని ఒక దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఇంకా ఎంత దూరం మిత్ర గారు, అద్భుతం అంటున్నారు, త్వరగా చూపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అద్భుతం అంటే మరి టైం పడుతుంది, కొంచెం టైం నడవాలి అని చెప్పి కొంత దూరం తీసుకొస్తాడు. వచ్చేసిందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక కళ్ళు తెసి చూడు అని చెప్పి మిత్ర అనగానే లక్ష్మి చూస్తుంది. ఇక చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎలా ఉంది అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మీరు ఏదో అద్భుతం అద్భుతం అంటుంటే నిజంగా చాలా అద్భుతం కన్నా కూడా మించిగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు మిత్ర తన చేయిలు ఇస్తాడనమాట. ఇక లక్ష్మి మిత్ర చేతిలో చేయి పెడుతుంది. ఇక మిత్ర లక్ష్మి ఇక నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారనమాట. ఇక వెళ్ళి మిత్ర సర్ది పెట్టిన ఆ మంచం మీద అంటే పువ్వులు ఆకులతో బెడ్లాగా చేస్తారు కదా, ఇక ఇద్దరు దాని మీద కూర్చుంటారు. ఇక మిత్ర అంటాడు ఆ పండు వెన్నెల చూడు ఎంత అందంగా ఉందో, నీకన్నా అందంగా ఉందా చూడు, నువ్వు ఎంత అందంగా ముద్దొస్తున్నావో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు నేను తప్ప ఇలాంటి సమయంలో అని చెప్పి లక్ష్మికి దగ్గరగా మిత్ర వస్తూ ఉంటే పోండి మిత్ర గారు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు మిత్ర నీ సిగ్గుని ఇక పక్కన పెట్టేసాయి, ఎందుకంటే ఇక రోజు సిగ్గుపడడం కష్టం కదా అని చెప్పి అనగానే లక్ష్మి మిత్రని అలా చూస్తూ ఉంటుంది. అలా ఇక ఒకరికొకరు దగ్గర అయ్యి మొత్తానికి వాళ్ళ ఫస్ట్ నైట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే దీక్షితుల గారికి మెలకు వస్తూ ఉంటుంది. అరవింద అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక పక్కనున్న నర్సు దీక్షితుల గారు మీకు మెలకు వచ్చిందా, ఇప్పుడు ఎలా ఉంది అనగానే నేను అర్జెంటుగా అరవిందతో మాట్లాడాలి, ఫోన్ ఉంటే ఇవ్వమ్మా అని చెప్పి దీక్షితుల గారు నర్సుని అంటూ ఉంటే దీక్షితుల గారు మీరు కంగారు పడకండి, ఎగ్జిట్ అవ్వకండి, అరవింద్ గారు మీకు మెలకు రాగానే ఫోన్ చేయమన్నారు, ఇప్పుడు ఫోన్ చేస్తాను అని చెప్పి నర్స్ ఫోన్ చేస్తుంది అరవిందకి. చెప్పమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే దీక్షితుల గారికి మెలకు వచ్చిందండి, మీతో మాట్లాడాలంటున్నారు అనగానే సరే ఇవ్వమంటుందన్నమాట అరవింద ఫోను. ఇక దీక్షితుల గారు ఫోన్ తీసుకొని అమ్మ అరవింద అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి రా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే దేని గురించి దీక్షితులు గారు అని చెప్పి అరవింద అంటుంది. లక్ష్మి గురించి, ఫోన్లో నీకు మొత్తం అంతా చెప్పలేనమ్మా, నువ్వు త్వరగా అర్జెంటుగా హాస్పిటల్కి రా అనగానే సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను దీక్షితులు గారు అని చెప్పి అరవింద ఫోన్ పెట్టేస్తుంది. ఈ లోపల జయదేవ్ వస్తారనమాట అరవింద దగ్గరికి. ఏంటి అరవింద అనగానే దీక్షితులు గారికి మెలకు వచ్చింది, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కానీ నాకు మీటింగ్ ఉంది అనగానే పర్లేదు మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి నేను చూసుకుంటాను అని చెప్పి అరవింద దీక్షితులు గారి కోసం అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక ఇదంతా కూడా వింటూ ఉంటుంది దేవయాని. అమ్మో ఈ దీక్షితుల గారికి మెలకు వచ్చేసింది, ఇంకేం లేదు వెళ్ళి మనీషాకి చెప్పాలి అని చెప్పి వస్తూ ఉంటుంది. మరోపక్క మనీష ఆలోచిస్తూ ఉంటే వాళ్ళమ్మ అనంత వచ్చి ఏంటో నీ జీవితాన్ని అన్యాయం చేసి తను మాత్రం ఆనందంగా ఉన్నాడు అనగానే మామ్ ప్లీజ్ 10 సార్లు చెప్పిందే చెప్పి నా బుర్ర తినకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీష వాళ్ళ అమ్మ మీద. చూడు మామ్ నువ్వు ఎన్ని చెప్పినా కూడా మిత్ర నేను వదిలేదే లేదు, మిత్ర నాకు కావాల్సిందే అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీష. మరోపక్క దేవి అని మనీషకు ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే మనీష ఆ దీక్షితుల గారికి మెలకు వచ్చిందంట అనగానే అదేంటి కోమలకు వెళ్ళినవాడు వెళ్లకుండా ఇంత త్వరగా మెలకు ఉన్నాడేంటి అని చెప్పి అనగానే అబ్బా వాడు ఎందుకు త్వరగా కోమలో నుంచి వచ్చాడనేది తర్వాత, కానీ వాడు అసలే ఫోన్ చేశాడు అరవింద్ అక్కకి. ఇక దీక్షితులు గారు ఫోన్ చేసి చెప్పారు త్వరగా రమ్మని, ఏదో అర్జెంటుగా లక్ష్మి గురించి చెప్పాలి అని చెప్పి అన్నారు. అరవింద్ అక్క పరుగున హాస్పిటల్కి బయలుదేరింది. ఇక ఆ దీక్షితులు గారు నోరు విప్పారంటే మన ఇద్దరి జీవితాలు ఇంక అంతే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీష మీరేం కంగారు పడకండి, అరవింద ఆంటీ హాస్పిటల్కి వచ్చేలోపు ఆ దీక్షితులు గారు మాట్లాడనీయకుండా పరలోకాన్ని పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే పక్కనున్న అనంత చాలా కంగారు పడుతూ ఉంటుంది. మనీష ఇంకేం చేయబోతుందా అని చెప్పి ఇక మనీష అంటుంది ఆంటీ మీరేం కంగారు పడకండి, దీక్షితులు గారు నోరు విప్పరు అనగానే ఇటు దేవి అని ఫోన్లో ఏంటి ఇంతకుముందు లక్ష్మి విషయంలో కూడా ఇలాగే చెప్పావు కానీ ఏం చేశావు, ఎవరిని నమ్ముకున్నావుగా అని చెప్పి అనగానే ఈసారి ఎవరిని నమ్ముకునేది లేదంటే నేనే రంగంలోకి దిగిపోతున్నాను, నేనే హాస్పిటల్కి వెళ్తాను, ఆ దీక్షితుల్ని పరలోకానికి పంపిస్తాను అని చెప్పి మనీష ఫోన్ పెట్టేస్తుంది. ఇక అన్నంత కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి మిత్రకి ఇద్దరికి ఫస్ట్ నైట్ అవుతుంది కదా, ఇక మిత్రకి మెలకు వస్తుందన్నమాట. పొద్దున్న లేచి చూడంగానే అంతా తెల్లారుజామున అయిపోతుంది కదా, పక్కన చూస్తే లక్ష్మి ఉండదు. లక్ష్మి ఏంటి పక్కన లేదు,
ఏంటి అని చెప్పి గబగబా మిత్ర లేచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. కొంత దూరంగానే అక్కడ 2-3 బ్యాంగిల్స్ కనిపిస్తాయి. ఏంటి ఇది లక్ష్మి బ్యాంగిల్సా ఏంటి, కొంపతీసి ఆ రౌడీలు లక్ష్మిని తీసుకెళ్ళిపోయారా ఏంటి, లక్ష్మి కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ వస్తూ ఉంటాడు. కొంత దూరం వచ్చాక అక్కడ లక్ష్మి శారీ కనిపిస్తుంది. లక్ష్మి అనుకుంటూ దగ్గరకు వస్తూ ఉంటాడనమాట చీరను చూస్తూ. ఇక మిత్ర గారు ఒక నిమిషం ఆగండి, నేను డ్రెస్ మార్చుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మిత్ర అటు తిరిగి ఉంటాడనమాట. ఇక లక్ష్మి వస్తుందన్నమాట శారీ మార్చుకొని. ఏంటి లక్ష్మి, కంగారు పడిపోయాను నువ్వు నా పక్కన లేకపోయేసరికి అనగానే, అది కాదు మిత్ర గారు, మీరు నిద్రపోతున్నారు కదా, లేపడం ఎందుకులే అని చెప్పి నేను స్నానం చేయడానికి ఇలా వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత లక్ష్మి అంటుంది, మిత్ర గారు అక్కడ పక్కన జలపాతం ఉంది, అక్కడ స్నానం చేస్తే చాలా బాగుంటుంది, నేను ఇప్పుడే అక్కడ స్నానం చేసి వచ్చాను, మీరు కూడా స్నానం చేయండి, ఫ్రెష్ అవ్వండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర, నువ్వు చేయిస్తా అంటే నేను ఎందుకు చేయించుకోను అని చెప్పి అంటాడు. అప్పుడు లక్ష్మి, మిత్ర గారు రాత్రి నుంచి మీలో కొంటితనం బాగా ఎక్కువైంది, అదేం కుదరదు కానీ మీరే వెళ్ళి స్నానం చేయండి అని చెప్పి లక్ష్మి మిత్రని తోస్తుంది. ఇక మిత్ర స్నానానికి వెళ్తాడు. మరోపక్క దీక్షితుల గారి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనీష వాళ్ళ అమ్మని తీసుకొని. ఇక దీక్షితుల గారితో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు లేచి నోరు విప్పి నిజం చెప్పావంటే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తాను అని చెప్పి అక్కడ ఒక పిల్లో తీసుకొని ఇక చంపడానికి చూస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న అనంత, ప్లీజ్ మనీషా ఈ తల మీద ఇంకా కొత్త కష్టాలు నెట్టించుకోకు, ప్లీజ్ ఈ జీవితం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, ఆలోచించు అని చెప్పి అనగానే, మామ్ ప్లీజ్ నువ్వు మాత్రం అడ్డుపడకు అని చెప్పి మనీషా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. ఇక మనీష్ ఆ పిల్లి తీసుకొని దీక్షితుల గారు మొహం మీద పెట్టి నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోపక్క అరవింద హాస్పిటల్కి రానే వస్తుందన్నమాట. ఇక దగ్గరికి వస్తూ ఉంటుంది దీక్షితుల గారు రూమ్ దగ్గరికి. ఇక మనీష అనంతా చూసేస్తారనుకుంటా. ఇక అరవింద వచ్చేసరికి వీళ్ళిద్దరు నార్మల్గా దీక్షితుల గారి దగ్గర నించుంటారనమాట. ఇక అరవింద చూసి, ఏంటి మనీష ఎక్కడున్నారు అనగానే, అప్పుడు మనీష, ఏం లేదంటే దీక్షితుల గారికి ఎలా ఉందో చూద్దామని వచ్చాము అని చెప్పి అలా కవర్ చేస్తుంది. అప్పుడు అరవింద, నీ పెళ్లి చెడిపోవడంతో నువ్వు నార్మల్ అవడానికి ఇంకా టైం పడుతుందని అనుకున్నాను, పర్వాలేదు త్వరగానే నార్మల్ అయిపోయావు, ఫోన్లే అని చెప్పి అరవింద అంటుంది. ఆ తర్వాత ఇక దీక్షిత్ గారు లేవండి అని చెప్పి అరవింద లేపుతూ ఉంటుంది. ఇక దీక్షిత్ గారు లేస్తారనమాట. అరవింద అనగానే, చెప్పండి దీక్షిత్ గారు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు కదా చెప్పండి అనగానే, ఇక వెనకాలే ఉన్న మనీషాని వాళ్ళ అమ్మని గమనిస్తారనమాట దీక్షిత్ గారు. ఈ మనీషా అంటే ఇక్కడ ఉంది అని చెప్పి అనగానే, పర్వాలేదు మనీషా మిమ్మల్ని చూడడానికి వచ్చింది, పర్వాలేదు ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు కదా చెప్పండి దీక్షిత్ గారు అని చెప్పి అరవింద అంటుంది. ఇక మనీష చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దీక్షితుల గారికి మెలకు వచ్చేసింది. ఇక నిజం చెప్పేస్తాడేమో, నా పని అవుట్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక దీక్షితుల గారు, ఇక నేను నిజం చెప్పాల్సిందే అరవింద, ఇంకా నేను సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి లేచి కూర్చుంటారు. నేను లేని సమయంలో మీ ఇంట్లో చాలా అనర్థాలు జరిగిపోయాయి, లక్ష్మి మీద చాలా అబద్ధాలు పడ్డాయి, అసలు మిత్రకున్న గండాల మీద రకరకాల అపోహలు మొదలయ్యాయి, అసలు లక్ష్మి మిత్ర పక్కన లేకపోతే మిత్రకి గండాలనే మాట నిజం అరవింద అని చెప్పి చెప్తారు దీక్షితుల గారు. అసలు నువ్వు వేరే వాళ్ళ మాటలు విని పక్కదోవ పట్టావు, లక్ష్మిని అవమానించడం మొదలుపెట్టావు, అసలు నువ్వు పక్కదోవ పట్టడానికి, ఇవన్నీ జరగడానికి, అనర్థాలు జరగడానికి ఎవరో కారణం కాదు, అది ఎవరంటే అని చెప్పి దీక్షితులు గారు చెప్పబోతూ ఉంటారు. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది.